హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను క్యాబేజీ పెసరపప్పు ఎలా వండాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం క్యాబేజీ పెసరపప్పు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి రైస్లోకి ఏమేమి పడతాయో చూపిస్తాను. ఇదిగోండి, నేను క్యాబేజీ అయితే ఇట్లా తరిగి పెట్టేసుకున్నాను. కట్ చేసి కడిగి దీంట్లోకి పెసరపప్పు ఈ బౌల్ నుండే తీసుకున్నాను. ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టేసాను చూడండి. ఇది నీళ్ళల్లో కొంచెం కొబ్బరి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు చేసుకుందాం రండి. మరి ఇదిగోండి, నేను కడాయి అయితే పెట్టుకున్నాను చూడండి. ఆయిల్ వేస్తున్నాను. మామూలుగా ఒక 25 ml వేసాను, అందాజాతోటి అండి. కొంచెం జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేగింది, ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి. కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, కొంచెం పసుపు, ఉల్లిపాయలు కొంచెం వేగితే సరిపోతాయి. చూడండి, మంచిగానే వేగిపోయాయి. ఇప్పుడు క్యాబేజీ తరిగేసేస్తున్నా. ఇట్లా అంతా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇదిగోండి, పచ్చిమిర్చి తీసుకున్నా గ్రైండ్ చేద్దామని. దీంట్లో అయితే సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూను, మళ్ళీ 1/2 స్పూన్ వేసాను. ఇందులో వెల్లుల్లి ఒక 2, కొంచెం ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిది లేదని ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను కొంచెం ముక్క. ఇప్పుడు ఇది మంచిగా గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇదిగోండి, చూసింది కదా, మంచిగా మగ్గిపోయింది. ఒక 2 నిమిషాలల్లో ఇట్లా మగ్గిపోతుంది. మీడియంలో పెట్టుకోవాలి స్టవ్, హైలో వద్దు, సిమ్లో వద్దు. ఇప్పుడైతే పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేస్తున్నాను చూడండి. ఇది ఇష్టం అండి, తక్కువైనా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఇష్టాన్ని బట్టి. నేనైతే మామూలుగా వేస్తాను, మరి ఎక్కువ వేయను, మరి తక్కువ కూడా ఏమి వేయను. మనకు పప్పే కదా, బాగుంటుంది చపాతీలో ఇట్లా కూర. ఇది ఇట్లా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెడదాము. ఇది కూడా కొంచెం మగ్గినాక మనం గ్రైండ్ చేసుకున్న కారం వేసేసుకుందాం. ఇది వచ్చేసింటే ఇప్పుడు కారం వేసేద్దాము. కొంచెం ధనియాల పొడి, 1 టీ స్పూను,
ఈ కారం ఇదంతా మంచిగా కలిపేద్దాం ఇట్లా. ఒక్క నిమిషం వదిలేద్దాం. ఇదిగోండి దీంట్లో మంచిగా మగ్గింది కదా, దీంట్లో కొన్ని మిల్క్ వేసుకుంటాం, ఒక 1/2 కప్పు. ఇట్లా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ పాలు వేస్తే, మిల్క్ వేస్తే ఏమవుతుందంటే క్యాబేజీ స్మెల్ అనేది రాదు, కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అయితే మంచిగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ జార్లో వేసుకొని, ఇదంతా కొంచెం మనం గ్రైండ్ చేసుకున్న జార్ ఉంది కదా, కొంచెం పప్పు కూడా కొద్దిగా మనకు మగ్గాలి కదా. ఇప్పుడు ఇంత సరిపోతుంది అనుకుంటా. మూత పెట్టేసి పప్పును మంచిగా కూర మగ్గించుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నా. కూరతో పాటు మంచిగా స్మెల్ అనేది కూరకంతా మంచిగా పడుతుంది. ఒక 5 నిమిషాలు ఒకసారి మధ్యలో కలుపుదాము. కూర చూడండి ఎట్లా మంచిగా ఇట్లా దగ్గరికి వస్తుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. కొబ్బరి వేసాం కదా, కొంచెం అడుగు పట్టకుండా ఉంటుందని మధ్యలో ఒకసారి కలుపుకుంటే మనకు బాగుంటుంది. ఇది చూసిండ్రా మన కూర అంతా దగ్గరికి అయిపోయింది. ఇట్లా పప్పు ఇట్లా మనం ఒత్తితే ఇట్లా ప్రెస్ అయ్యేటట్టుగా ఉండాలి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే మనం సాల్ట్ అది సరిపోయిందా చూడాలంటే ఇప్పుడే చూసుకోవాలి. ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నా. ఇదిగో చూస్తుంటే కూర అయితే రెడీ అయిపోయింది. నేనైతే దీనికి చపాతీ చేసుకుంటాను. మనం వేసినవన్నీ సరిగ్గా సరిపోయినాయి. చాలా బాగుంది కూర, టేస్టీగా ఉంది. మీరు కూడా చూడండి, చేయండి. ఇదిగోండి నాకు చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి. చపాతీలతోటి అయితే క్యాబేజీ పెసరపప్పుతోటి చపాతీలు తింటున్నాను నేను. ఇట్లా టేస్ట్ చూద్దామని తీసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా వండుతాను. ఇట్లా ఇది పెసరపప్పు ప్లేస్లో శనగపప్పు కూడా వేసి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి.